హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అప్పీస్ మెనూ. ఈరోజు రెసిపీ స్వీట్ పొటాటో ఫింగర్ చిప్స్. దీని ప్రిపరేషన్ చూద్దాం. చిలకడ దుంపలు తీసుకొని వాటర్ వేసి కడగాలి. దీన్ని తెలంగాణలో కందగడ్డ కూడా అంటారు. ఇది కడిగిన తర్వాత దీనిపైన ఉన్న చెక్కును తీసేయాలి. తీసి వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇది చెక్కు తీసిన వెంటనే నల్లగా మారిపోతాయి. కాబట్టి మనం వాటర్లో వేసుకోవాలి. వాటర్లో నుండి తీసుకుంటూ ఇలా ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసుకొని అవి కూడా వాటర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేయాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసిన తర్వాత వాటర్లో నుండి తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ చిప్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకోవాలి ఆయిల్లో. ఇది వేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ వాటర్ని ఫ్రై అవుతున్న చిలకడ దుంప పీసెస్లో 1 టీ స్పూన్ ఈ వాటర్ వేయాలి. ఈ వాటర్ వేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పీసెస్కి సాల్ట్ బాగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది, చప్పగా ఉండవు. అందుకనే సాల్ట్ వాటర్ వేయాలి. కలర్ గురించి పసుపు యాడ్ చేశాను అంతే. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఆయిల్లో నుండి తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ స్వీట్ పొటాటో ఫింగర్ చిప్స్ రెడీ. దీంట్లో 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇది టైంపాస్ రెసిపీ. టీ టైం స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకోవచ్చు. ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి, సమ్మర్ సీజన్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.